ZB9 న్యూస్ కి స్వాగతం. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆజీవన్ ఏరియాలోని OCP 5 బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాలకు OCP ప్రాజెక్టుకు వెళ్లే దారులతో పాటు అన్ని ప్రదేశాలు బురదమయం కావడంతో డంపర్లు నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 3 రోజులుగా OB ప్రొడక్షన్ తో పాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో స్టాక్ కోల్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా OCP 5 క్యాలరీ మేనేజర్ అనిల్ గబాలే మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు బురదగా మారాయని, దీంతో 3 రోజులుగా OB బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని వెల్లడించారు. ప్రతిరోజు 80,000 క్యూబిక్ మీటర్ల OB దాదాపు 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందన్నారు. ప్రస్తుతం స్టాక్ కోల్ను రవాణా చేస్తున్నామని, పరిస్థితులు మెరుగుపడగానే OB బొగ్గు ఉత్పత్తిని పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. మన జీడీకే OC5లా పోయిన 4-5 డేస్ నుంచి కంటిన్యూస్ వర్షం తర్వాత డ్రిజ్లింగ్తోని ప్రొడక్షన్ మొత్తం స్టాగ్నెంట్ అయిపోయింది. మన స్టీల్ స్టాండ్ అయిపోయింది. మనకి ప్రొడక్షన్ OB ప్రొడక్షన్ డైలీ ఆల్మోస్ట్ 80,000 క్యూబిక్ మీటర్స్ వచ్చేదే. తర్వాత కోల్ ప్రొడక్షన్ 10,000 టన్నులు వచ్చేదే. అది OB ప్రొడక్షన్ జీరో అయింది. తర్వాత కోల్ ప్రొడక్షన్ కూడా జీరో అయింది. ఉన్న స్టాక్ కోలే 6 నుంచి 7,000 దాకా 8,000 దాకా మనం పంపించడే జరుగుతుంది. ఈ వర్షం ఆగినాక ఇమ్మీడియట్గా ఒక 1 or 2 షిఫ్ట్స్ లోపే మన యథావిధితో మనం డంపర్స్ మన ఆపరేషన్స్ స్టార్ట్ చేయొచ్చు. మన హాల్ రోడ్స్ కూడా చాలా మంచి కండిషన్స్లో ఉన్నాయి. ఈ కంటిన్యూస్ వర్షం వస్తుంది, అందుకనే ఆపరేషన్స్ ఆగిపోయినాయి. అదర్వైజ్ వర్షం వచ్చిపోయినాక విదిన్ 2 అవర్స్లో గ్రిడింగ్ డోజింగ్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేయే పరిస్థితిలో మన హాల్ రోడ్స్ ఉన్నాయి.